హలో అండి, నేను డాక్టర్ క్రాంతి, గైనకాలజిస్ట్, ఆబ్స్టేషన్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. ఈరోజు నేను మీకు ట్విన్స్ గురించి చెప్తాను. ట్విన్స్ అంటే మీరు స్కాన్లో రిపోర్ట్ చూస్తుంటారు, డయామినాటిక్, డైకోరియానిక్ అన్న విషయం మీరు స్కాన్లో గమనిస్తుంటారు. ఈరోజు నేను కోరియాను, యామ్నియాన్ అనే విషయం గురించి మీతో డిస్కస్ చేస్తాను. ముఖ్యంగా ట్విన్స్ విషయానికి వస్తే మోనోజైగోటిక్, డైజైగోటిక్ అని ఉంటుంది. మోనోజైగోటిక్ అంటే ఒక్క ఎగ్ నుంచి బేబీస్ ఫామ్ అయితే దాన్ని మోనోజైగోటిక్ అంటారు. ఈ మోనోజైగోటిక్ అనేది 20% ట్విన్స్లో ఉంటుంది. డైజైగోటిక్ అంటే 2 eggs సపరేట్గా ఫర్టిలైజేషన్ జరిగితే దాన్ని డైజైగోటిక్ ట్విన్స్ అంటారు. ఇది 80% ఉంటుంది. ఇప్పుడు యామ్నియాన్, కోరియాన్ విషయానికి వస్తే, కోరియాన్ అంటే మాయ, అంటే ప్లసెంటా. 2 ప్లసెంటాలు ఉంటే డైకోరియానిక్ అంటారు. ఒక్క ప్లసెంటా ఉంటే మోనోకోరియానిక్ అంటారు. అదేవిధంగా 2 యామ్నియాన్స్ అంటే, యామ్నియాన్ అంటే ఉమ్మనీరు తిత్తి, అంటే ఉమ్మనీరు సంచి అంటారు కదా, ఆ సంచి 2 ఉంటే డైయామ్నియాటిక్ అంటారు. 1 ఉంటే మోనో యామ్నియాటిక్ అంటారు. ఇప్పుడు ఈ మోనో యామ్నియాటిక్ కానీ డయామ్నియాటిక్ కానీ ఫామ్ అవుతుందో చెప్తాను.